నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీహార్లో రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. నవంబర్ 22లోపు కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉండటంతో 2 విడతల్లోనే ఎన్నికలు పూర్తి చేయబోతున్నారు. ఈ 2 విడతలకు పెద్దగా గ్యాప్ లేకుండానే ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశారు. తొలి విడత నామినేషన్లు 10వ తేదీ నుంచి, 2వ విడత నామినేషన్లు 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పోలింగ్ నవంబర్ 6న మొదటి విడత, 11వ తేదీన 2వ విడత జరుగుతుంది. 14వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ అంశాలపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు పూల దేవేంద్ర గారు, రాజకీయ పరిశోధకులు. నమస్తే అండి. దేవేంద్ర గారు, 2025 ఎన్నికల దేశవ్యాప్త రాజకీయాలపై ఈ బీహార్ ఎన్నికలు ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి? ప్రధానంగా ఎన్డీఏ కూటమి, జన్ స్వరాజ్, అట్లాగే మహాగఠబంధన్, వీటి మధ్య త్రికోణ యుద్ధం ఏ విధంగా ఉండబోతుందండి? ఒకటి, మనకు 2024 లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి, ముఖ్యంగా బీజేపీకి పూర్తి స్థాయి సంఖ్యాబలం రాలేదు, కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే బీజేపీ 400 వరకు మేము సాధిస్తామని చెప్పి ఆ నంబర్కి చాలా దూరంగా ఆగిపోవడం, అలాగే ఆ తర్వాత మోడీ యొక్క ఫేమ్ ఏదైతే ఉందో, మోడీ మేనియా అని మనం ఏదైతే చెప్పుకుంటామో అది తగ్గిపోయింది అని ప్రతిపక్షాలు కూడా బలంగా వినిపించడంతో మోడీ మార్క్ రాజకీయాలు ఇండియాలో తగ్గుతున్నాయేమో అన్న ఒక సంకేతం వచ్చింది. కానీ ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్ లో, హర్యానా, ఛత్తీస్గఢ్ కొన్ని ఫలితాలు కొంచెం భిన్నంగా వచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా ఎన్డీఏ తన ఆధిపత్యాన్ని చూపించింది. సో ఆ నేపథ్యంలో బీహార్ ఎలక్షన్స్ అన్నవి ఎన్డీఏ కన్నా కూడా ప్రతిపక్షాలకి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు బీహార్ ఎలక్షన్స్ నేపథ్యంలో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో వచ్చిన ఆరోపణలు, ఇంతకుముందు ఎప్పుడైనా కానీ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన చేసే ఆరోపణలు ఒక స్థాయి వరకే ఉండేవి. బ్యాలెట్లను రిగ్ చేశారనో, పార్టీలు కొద్ది వరకు షెడ్యూళ్లను అనుకూలంగా డేట్లు ఇచ్చాయనో ఆ స్థాయి వరకే ఉండేవి. కానీ చాలా పెద్ద మొత్తంలో ఓటర్లను మ్యానిపులేట్ చేయడం, ఓటర్ డేటాని మ్యానిపులేట్ చేయడం, దాంతోపాటు ఈసీని కంప్లీట్ గా ఒక రాజకీయ పార్టీకి ఆపాదిస్తూ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ దాన్ని సమర్థించుకునే నేపథ్యంలో ఆయన కొంచెం సెంటిమెంటల్ కామెంట్స్ ఇచ్చి దేశవ్యాప్తంగా దీనిపైన ప్రజలందరూ ఆలోచించడం. సో ఇది మొత్తం ఒక ఎత్తు అయితే, బీహార్లో ఉన్న రాజకీయ నేపథ్యం మరొక ఎత్తు. ఎందుకు అంటే బీహార్ అన్నది ఎప్పటి నుంచినో కూడా కులాలకు, అలాగే ఇంటెన్సివ్ రాజకీయాలకు మారుపేరు. అదే నేపథ్యంలో ఇప్పుడు కూడా అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ ఒకవైపు, జేడీయూ బీజేపీ ఒకవైపు, దాంతోపాటు చిన్న చిన్న పార్టీలు, ప్రశాంత్ కిషోర్ కొత్తగా జన్ స్వరాజ్ అని పెట్టినారు, అంతకుముందే మనకు అక్కడ కొన్ని దళిత్ బేస్డ్ పార్టీలు కూడా ఉన్నాయి, దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా బీహార్ ని చూసుకున్నప్పుడు లాస్ట్ టైం 2020 ఎలక్షన్స్ జరిగినప్పుడు 2 కూటముల మధ్య డిఫరెన్స్ అన్నది దాదాపు 0.2% కన్నా తక్కువ ఉంది. సో అంత ఇంటెన్సివ్ పొలిటికల్ కాంపిటీషన్ ఉన్న రాష్ట్రం, ఇందులో ఫలితాలు ఏ విధంగా వచ్చినా కూడా 2 కూటమిల పైన కూడా తీవ్రమైన ప్రభావం ఉంది. ఒకవైపు అపోజిషన్ పార్టీలు గెలిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఇప్పటి వరకు చేసిన ఆరోపణల్లో నిజం లేదు అనే ఒక వాదనని ఎన్డీఏ వర్గం తీసుకునే నేపథ్యం ఉంది. దాంతో పాటు ఒకవేళ అపోజిషన్ గెలిస్తే ఇప్పటి వరకు ఉన్న ఈ మోడీ మ్యాజిక్ అన్నది తగ్గుతోంది. దాంతో పాటు అక్కడ నితీష్ కుమార్ యొక్క భవిష్యత్తు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఒకవైపు తను చేస్తున్న ఈ గయారాం కల్చర్ ఏదైతే తను కూటమిని చాలా ఆఫెన్ గా మారుస్తూ ఉన్నాడో, దాంతో అతనికి ఇంతకు ముందున్నంత చరిష్మా ఇప్పుడు లేదు అన్నది మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. దాంతో పాటు ఎప్పటి నుంచినో బీజేపీ తన సొంత సీఎం ని బీహార్ లో తీసుకురావాలి అనే ఒక గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా అక్కడ మొబిలైజేషన్ కూడా స్టార్ట్ చేసింది. దాంతోపాటు ఈ ఎస్ఐఆర్ లో భాగంగా డిలీషన్స్ ఏవైతే జరిగాయో, ఈ 60 లక్షల మంది డిలీషన్స్, అవి మైగ్రెంట్స్ ఓటర్లు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ మరొక మారు
ఎలక్టోరల్ ఇంజనీరింగ్, ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తుంది, పోలరైజ్డ్ పాలిటిక్స్ చేస్తుంది. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ నేపథ్యంలో ఈ 2025లో జరుగుతున్న బీహార్ ఎలక్షన్స్ అన్నవి చాలా విపరీతమైన పరిస్థితుల్ని ఓవరాల్ నేషన్స్ పొలిటికల్ అరీనాలో చూపించబోతున్నాయి. దాంతోపాటు ఆ తర్వాత వస్తున్న ఇమీడియట్ ఎలక్షన్స్ అన్నవి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ పొజిషన్ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు కావడంతో సో ఈ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఆ ఎలక్షన్స్ పైన కూడా ఉంటుంది. యా, అయితే అండి ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే ఈసారి బీహార్ ఎన్నికలను ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయండి? ఒకటి, బీహార్ ఎప్పటి నుంచినో కాస్ట్ పాలిటిక్స్ కి మారుపేరండి. మనకు ముఖ్యంగా ఈ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ వర్గాలలో ఒకవైపేమో కూర్మీస్, కుష్వాహాస్ సిగ్నిఫికెంట్ నంబర్స్ జేడీయూని బలపరుస్తున్నాయి. మరోవైపు జనాభాలో ఎక్కువ నంబర్స్ ఉన్న యాదవులు, ముస్లింలు, ఇంకొన్ని ఓబీసీ ఉపకులాలు మనకు ఆర్జేడీని చాలా బలంగా మద్దతు ఇస్తున్నాయి. దాంతోపాటు భూమిదారీస్, బ్రాహ్మిన్స్, కాయస్థాస్, అగ్రవర్ణ కులాలు బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయి. దాంతోపాటు దళిత్స్ లో పాశ్వాన్ ఒకవైపు నిలబెడితే జీతన్ రామ్ మాంగి పార్టీ, అలాగే ముఖేష్ కుమార్ పార్టీ, వీళ్ళందరూ కూడా ఒక రకమైన కాస్ట్ పాలిటిక్స్ ని, ముఖ్యంగా దళితుల్లో ఓట్ బ్యాంక్ ని చీలుస్తున్నారు. దీంతో పాటు కమ్యూనిస్టులు ముఖ్యంగా గయా ప్రాంతాల్లో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ కొద్ది వరకు ఓట్ షేర్ ని తెచ్చుకునే ఆస్కారం ఉంది. దాంతోపాటు రీసెంట్ గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా తన జీవితాన్ని స్టార్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్ 2014 తర్వాత ఈ దేశంలో ఏ స్ట్రాటజిస్ట్ కి లేనంత హైయెస్ట్ ఇమేజ్ ని చూరుకొని, ఇన్ఫాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఆయనే ముఖ్య కారణం అని చెప్పే పరిస్థితిని తీసుకుని ఇప్పుడు సొంతంగా పార్టీని స్థాపించి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఆయన కూడా కొద్ది వరకు ఓట్ షేరింగ్ ని ఆ టాపిక్ కూడా మాట్లాడదాం సార్. ప్రస్తుతం మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, వర్తమాన రాజకీయ అంశాల విశ్లేషకులు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్ శ్రీనివాసరావు గారు, బీహార్ ఎలక్షన్స్ అంటే మరో ముఖ్యమైన విషయం కూడా కనిపిస్తోంది, రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర. ఈ యాత్ర తర్వాత తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీహార్ ఎన్నికల ముఖ చిత్రం ఎట్లా కనిపిస్తోందండి? అంటే రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓట్ చోరీ యాత్ర ఏదైతే ఉందో అది మొదట్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆకర్షణమైన అంశం అయిపోయిందండి. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళటానికి నాటి వరకు కూడా పెద్దగా ఏమీ వారి దగ్గర ఆయుధం ఏదీ లేకుండా, అంటే ప్రచార ఆయుధము అస్త్రంగానే ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో ఈ మహారాష్ట్రలోను ఇతర హర్యానాలోనూ ఏదో అన్యాయాలు జరిగాయి కాబట్టి అనేటువంటి ఓటు చోరీ గద్దీ చోడో అనేటువంటి నినాదం బాగానే పనిచేసిందండి. అయితే అది ఆ స్టీమ్, అంటే ఆ ఊపు అనేటువంటిది ప్రస్తుతం లేదేమో అనిపిస్తోందండి. మొదట్లో ఉన్నటువంటి ఆ ఊపు ఏదైతే ఉందో దాన్ని క్రమంగా ఇప్పుడు అది మర్చిపోయి అసలు ఎత్తుగడలు ఏమిటి అంటే, లేదా కూటమిలో పార్టీల మధ్యలో ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయి, ఎవరు ఎన్ని సీట్లు తీసుకుంటారు, ఎవరికి ఎవరు లొంగుతారు, లేదా ఎవరిది పై చేయవుతుంది, ఈ అంశాల మీదకి క్రమంగా మళ్లించగలిగారండి. లేదా మళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఎవరో మళ్లించడం కన్నా వాళ్ళకే మనం ఎలాంటి ఎత్తుగడ వేస్తే మనం గెలవగలము అనేటువంటిది నినాదం అనేటువంటిది ఆగిపోయింది అనిపిస్తోందండి. అంత ఉన్నంత ఊపు సమాజంలోకి వెళ్ళింది, కానీ మొదట్లో చివరికి వెళ్ళి బీహార్లో ప్రసిద్ధమైనటువంటి ఆ కుల సమీకరణలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వచ్చి ఆగిపోతోంది. ఎన్ని రకాలైనటువంటి రాజకీయ అంశాలను తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ చివరి క్షణంలో మహారాష్ట్రలో ఏ విధంగా అయితే మహిళలను ఆకట్టుకునేందుకు ఒక పథకాన్ని ప్రకటించి ఎన్డీఏ పార్టీ సక్సెస్ అయిందో అదే పద్ధతిలో ఇక్కడ కూడా ప్రతి మహిళకి 10,000 రూపాయలు అనేటువంటి ప్రకటనతో దాదాపుగా రాహుల్ గాంధీ మొదలుపెట్టినటువంటి ఆ ఓటు చోరీ యాత్ర ప్రభావం దాదాపుగా లేకుండా పోయిందేమో అనిపిస్తోందండి. అట్లాగే శ్రీనివాసరావు గారు, మీరు చెప్తూ ఉన్నారు సీట్ల పంపకం అని. అయితే రెండు కూటముల మధ్య ఈ సీట్ల పంపకం ఎవరికి మోదం ఎవరికి ఖేదం అండి? రెండు కూటమిలు కూడా కూటమిలో ఉండేటువంటి ఇదైతే ఏదవుతుందో అలయన్స్లో ఒక పార్ట్నర్కి మధ్య ఉండాల్సినటువంటి సత్సంబంధాలు లేవండి. ఇప్పుడు ఏమైందంటే ఎవరికి వారే గెలుస్తాం అనేటువంటి ధీమాలో ఉన్నారు. ఆర్జేడీ కానివ్వండి, జేడీయూ బీజేపీ కాంబినేషన్ కానివ్వండి. కాకపోతే తలనొప్పి అంతా ఏమిటంటే సొంతగా ఏ పార్టీ కూడా గెలిచే అవకాశం బీహార్లో లేదండి.
ఏ ఒక్క పార్టీ కూడా స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే అవకాశం లేదు. కాబట్టి 4 5 కలిసి ఒక కూటమిగా ఏర్పడి గెలవాల్సిందే. ఈ కూటమిల ఏర్పాట్లో ఇప్పుడు ఏమైందంటే ఎక్కడా కూడా ఒక రాజకీయ సైద్ధాంతికమైన కూటమి ఏమీ కాదు. ఇటు ఉన్న వాళ్ళు అటు మావచ్చు, అటు ఉన్న వాళ్ళు ఇటు కావచ్చు. ప్రధానంగా ఉన్న 2 పార్టీలు తప్పించి, అంటే జేడీయూ బీజేపీ, ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ అనేవి తప్పించి మిగతావన్నీ కూడా విఐపి కానీ జేఎంఎం కానీ ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి ఎటైనా మారగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పార్టీలు. కాబట్టి వాటి మధ్యలో జరిగే ఒప్పందాలు ఏవైతే ఉంటాయో, అంటే సీట్ల పంపకం ఏదైతే ఉంటుందో అక్కడ అసలు విషయం బయటకు వస్తుందండి. ఎవరు కూటమిలో ఉండిపోతారు, ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి సీట్లు ఇవ్వకపోతే బయటికి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. ఏ పార్టీలో అయినా, ఎన్డీఏలో ఉంది ఆ ప్రాబ్లం, మహాగఠబంధన్లో కూడా ఉంది. సో వాళ్ళు ఉన్నటువంటి స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరంగా అదే పార్టీ అదే కూటమిలో ఉంటారు అనే నమ్మకం ప్రస్తుతం కలగట్లేదు. సో ఎవరెవరు బయటికి వస్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి పీకే సిద్ధంగా ఉన్నాడు. సో ప్రశాంత్ కిషోర్ సిద్ధంగా ఉన్నాడు తన పార్టీలోకి తీసుకొని వాళ్ళకు టికెట్లు ఇచ్చి నిలబెట్టడం కోసం. ఆయనకు కావాల్సింది 243 సీట్లలో పోటీ చేయటమే కదా కావాల్సింది. కాబట్టి ఈ గొడవంతా కూడా చిట్ట చివరికి అన్ని అంశాలు బయటికి పోయి మరుగున పడిపోయి ఎవరు కాంబినేషన్ సరైన కాంబినేషన్ తీసుకొస్తారు, ఈ కాంబినేషన్ ఏ కులం ఎటు వాళ్ళని ఎంతమందిని తీసుకురాగలుగుతుంది అనేటువంటి దాని దగ్గర ఆగిపోతోందండి. ప్రస్తుతం మొత్తం కలిపి అక్కడ ఆగుతోంది. ఎవరు ఏ పార్టీతో ఉంటారో స్పష్టంగా లేదు. పాస్వాన్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకళ్ళు ఈ కుటుంబంలో ఉంటే ఒకళ్ళు ఆ కుటుంబంలో ఉన్నారు. సో కాబట్టి ఓట్ల చీలిక అనేటువంటిది బాగా జరిగే అవకాశం ఉన్నటువంటి ఎన్నికండి ఇది. ఓకే సార్, చర్చ కంటిన్యూ చేద్దాం సార్. చర్చకు తిరిగి స్వాగతం. మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే సార్. సత్యం గారు, తేజస్వి యాదవ్ కుల సామాజిక సమీకరణాలు ఈ బీహార్ ఎన్నికల్లో ఏ మేరకు పనిచేయచ్చండి? అంటే యువనేతగా అతని చరిష్మా ఎంతవరకు ఓట్లుగా మారే అవకాశం ఉందంటారు? జనరల్గానే భారతదేశం మొత్తానికి బీహార్ లక్షణాలు వేరు. ఎప్పుడు కూడా ఫ్యూడల్ రిలేషన్స్ ఉన్నాయి. తర్వాత క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంది. క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఎంత ఉందంటే ప్రతి కులానికి సైన్యం ఉండి ఎదుటి కులం మీద దాడి చేసే విధంగా గత 30 సంవత్సరాలకు కొనసాగినాయి. ఈ మధ్య కొంత మార్పు వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా తేజస్వి యాదవ్కు అడ్వాంటేజ్. ఎందుకంటే లాలూ ప్రసాద్ అవుట్డేటెడ్ అయిపోయాడు. తర్వాత నితీష్ కుమార్ కూడా ఒకప్పుడు కర్పూరి ఠాకూర్, మధులి మాయకు ఉన్నటువంటి ఇమేజ్ నితీష్ కుమార్కు ఉండేది ఒక సోషలిస్ట్ నాయకుడిగా. కానీ బీజేపీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చి తేజస్వి యాదవ్ తోటి కలిసి ఏర్పాటు చేయటం, మళ్ళీ వెనక్కు పోయి బీజేపీ తోటి ఏర్పాటు చేయటం, ఇలా కొంత ఇమేజ్ టార్నిష్ అయింది. తర్వాత రెండోది ఓల్డ్ ఏజ్ వచ్చింది. కాబట్టి ఇవాళ తేజస్వి యాదవ్కు ఆల్టర్నేటివ్గా ఒక యంగ్ లీడరు ఇప్పటికి కూడా బీజేపీలో బీహార్లో లేడు. అందుకే నితీష్నే మళ్ళీ ముందు పెట్టి ఎలక్షన్స్కు నడపాల్సి వస్తుంది ఎన్డీఏ. నితీష్ యాదవ్కు సహజంగానే ఒక యంగ్స్టర్గా ఉండేటువంటి ఇమేజ్ ఒక అడ్వాంటేజ్ ఉంది. తర్వాత మరొకటి లెఫ్ట్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల కొంత అగ్రెసివ్ నేచర్ దానికి సమకూరేటువంటి అవకాశం ఉంది. తర్వాత యాదవ్ కమ్యూనిటీ మొదటి నుంచి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మిగతా లీడర్స్తో పోల్చినప్పుడు కంపేర్ చేసినప్పుడు యంగ్స్టర్గా కొంత అడ్వాంటేజ్లు ఉన్నట్టుగా అవుపడుతుంది. అంటే అది ఓట్లుగా ఏ మేరకు మారే అవకాశం ఉందండి? ఓట్లుగా మారటం అంటే అది పూర్తిగా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పొత్తు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఒకటి. రెండవది పీకే ఎవరి ఓట్లను దెబ్బ కొడతారు అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఈ మధ్య సర్వేల్లో 13% పీకేకి వస్తాయని ఒక ఎస్టిమేషన్ వేస్తున్నారు. అవి ఎవరి ఓట్లని ఎన్డీఏనా లేకపోతే ఇండి కూటమి నుంచి జీలుస్తారు అనేటువంటిది ఇంకా పూర్తిగా కన్క్లూజన్కు రాలేదు. ఏవైనా యంగ్స్టర్గా ఉన్నటువంటిది ఒకటి. రెండవది తను పెద్దగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి యువతల తను పోగొట్టుకున్నటువంటి ఇమేజ్ కూడా ఏం లేదు. కాబట్టి నితీష్తో పోలిస్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండివిజువల్గా ఇమేజ్ని పోలిస్తే ఖచ్చితంగా తేజస్వి యాదవ్ అడ్వాంటేజ్ ఉండని చెప్పొచ్చు. అయితే సత్యం గారు ఇంకో విషయం కూడా చెప్పాలండి. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో ఆయన మీద వచ్చిన నెగిటివిటీ ఇదంతా తేజస్వి యాదవ్ తీసేశాడు అనుకోవచ్చా అంటే దాన్ని అధిగమించాడు అనుకోవచ్చా అండి?
ఇప్పుడు ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ని, ఆయన ఇమేజ్ని, ఆయన మైనస్ని, ఆయన ప్లస్ని పట్టించుకునే స్థితిలో లేరు. ఉమ్, ఎందుకంటే ఒక ఎలక్షన్ అయిపోయింది. ఉమ్, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఓటింగ్ కూడా పోయిన ఎలక్షన్స్ లో, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చింది 1% డిఫరెన్స్. ఇండియా కూటమి కన్నా ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి ఓట్లు 1%. తర్వాత రెండోది నియర్ బై సీట్లు వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన సీట్ల కన్నా చాలా తక్కువ గెలిచింది. దరిదాపు 80 తీసుకొని 18 గెలిచింది. కానీ ఆర్జేడీ తీసుకున్నటువంటి గెలుపులో విన్నింగ్ శాతం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తేజస్వి యాదవ్ ఇమేజ్ టార్నిష్ అయి ఉంటే, లేదా లాలూ ప్రసాద్ యాదవ్ నీడ ఇంకా వెంటాడుతుంది అనుకుంటే ఆర్జేడీకి అన్ని సీట్లు వచ్చాయి కావు. కాబట్టి పోయిన ఎలక్షన్స్ తోటే లాలూ ప్రసాద్ బ్యాక్ సీట్లో పోయాడు. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో ఆయన ఇమేజ్ కొంతమేరకు పనిచేసేటువంటి అవకాశం ఉంది, యంగ్స్టర్ కాబట్టి. రైట్ సార్. దేవేంద్ర గారు, ఎన్డీఏ తరపున నితీష్ కుమారే మరోసారి సీఎం అంటున్నారు. అది ఎన్డీఏకి మేలు చేస్తుందా లేక నష్టం చేస్తుందా? నష్టం లాభం చేస్తుందా అన్న దానికన్నా కూడా నిజానికి అది రియలైజ్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఉమ్, నితీష్ కుమార్ గారిని ఇప్పుడు సీఎం గా ప్రొజెక్ట్ చేసి ఆయనే మా సీఎం క్యాండిడేట్ అని అమిత్ షాను చెప్పలేదు, మోడీ గారు కూడా చెప్పలేదు. కానీ వేరే సీఎం ని వాళ్ళు ప్రతిపాదించలేదు. అది మొదటి పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు నిజంగా లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా, మన 2020 ఎలక్షన్స్ లో కూడా జేడీయూకి అనుకున్నన్ని స్థానాలు రాలేదు. 2024 లోక్సభలో కూడా చివరిసారి 2019 లోక్సభలో జరిగినప్పుడు ఎన్డీఏ కూటమికి 39 స్థానాలు వస్తాయి 40 స్థానాల్లో. 2024 లోక్సభలో 29 స్థానాలే వచ్చాయి. సో అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. సో మొదటి పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ జేడీయూకి చాలా తక్కువ సీట్లు వచ్చి బీజేపీకి సిగ్నిఫికెంట్ నంబర్స్ వస్తే, అసలు నితీష్ కుమార్ ని సీఎం చేయకుండా ఆయన్ని సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గానో పంపించి, లేదా గవర్నర్ అటువంటి చర్యలు ఏదన్నా తీసుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. మనకు మధ్యప్రదేశ్ లో కానీ, రాజస్థాన్ లో కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళని, అసలు ఇంతవరకు రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని వాళ్ళని సడన్ గా సీఎంలు చేసి, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి మహా నేతల్ని పక్కన పెట్టి కొత్తగా వస్తున్న వాళ్ళకి చీఫ్ మినిస్టర్ ఇచ్చిన నేపథ్యంలో అది మొదటి పాయింట్. అసలు నితీష్ కుమార్ గారిని చీఫ్ మినిస్టర్ చేసే నంబర్స్ జేడీయూ తెచ్చుకోగలుగుతుందా లేదా అన్నది. ఒకవేళ నితీష్ కుమార్ గారు పార్టీ జేడీయూ మంచి నంబర్స్ తెచ్చుకొని బీజేపీకి ఖచ్చితంగా వేరే ఆస్కారం లేకుండా వాళ్ళని కలుపుకొనే వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పుడు ఖచ్చితంగా నితీష్ కుమార్ గారిని చీఫ్ మినిస్టర్ గా చేస్తారు. కానీ నితీష్ కుమార్ గారికి ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో, ఇందాక పెద్దలు చెప్పినట్లు ఒక అప్పుడున్న చరిష్మా అన్నది ఇప్పుడు లేదు. అండ్ మోరెవర్ ఈయన ఈ ఏజ్ పెరిగిన తర్వాత ఈ అయ్యారాం గయారాం కల్చర్ లో భాగంగా కూటములు మారుస్తూ ఉండి రానున్న పరిస్థితుల్లో ఆయన ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అన్నది కూడా మనం ఊహించలేదు. సో ఇది నంబర్స్. మొట్టమొదట ఏంటి అంటే, ఈ 243లో ఎన్డీఏలో 100 స్థానాలు జేడీయూ, 100 స్థానాలు బీజేపీ, మిగిలిన 43 స్థానాల్లో జీతన్ రామ్ మాంగి, పాస్వాన్ వీళ్ళకి అకామిడేట్ చేస్తారు అన్నది ప్రస్తుతం ఉన్న ఒక అంచనా. సో ఆ నంబర్స్ ని బట్టి, ఆ తర్వాత వచ్చే ఫలితాలను బట్టి మాత్రమే మనం చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ పదవికి ఎటువంటి ఆస్కారం ఉండబోతుంది అన్నది చెప్పగలం. అంటే ఇప్పుడు బీజేపీ అడిగే సీట్ల విషయం చూస్తే నితీష్ కుమార్కి ఒక రకంగా సీఎం గురించి దూరం పెట్టినట్టు అనే ఆలోచన అర్థమవుతుందండి? ఏమర్థమవుతుంది? ఆల్రెడీ ఆయనకి అది ఆ మాత్రం అర్థం చేసుకోలేని రాజకీయ పరిజ్ఞానం లేని లీడర్ కాదు కదండి. ఎప్పటి నుంచినో మహామహులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఇన్నేళ్ల పాటు ఆల్మోస్ట్ 9 times చీఫ్ మినిస్టర్ గా స్వర్ణం చేసిన నితీష్ కుమార్ గారు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నది ఖచ్చితంగా చూసుకుంటారు. కాబట్టి ఆయన ఈ చివరిగా చేయాల్సిన ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ ఉమెన్స్ కోసం తీసుకొని వచ్చిన స్కీమ్. ఆయన 2015లో కానీ 2010లో కానీ ఆయన్ని చీఫ్ మినిస్టర్ గా నిలబెట్టిన పరిస్థితిని క్రియేట్ చేసింది ఉమెన్ ఓట్ షేర్. దాంతో పాటు 2005 తర్వాత బీహార్ లో ఓటర్ టర్న్అవుట్ లో, ఓటర్ లిస్ట్ లో ఇప్పటికి కూడా మేల్సే డామినేటింగ్ గా ఉన్నా కానీ, చివరికి ఓటు వేస్తున్న వాళ్ళ నంబర్స్ చూసుకున్నప్పుడు 2005 తర్వాత మేల్ ఓటర్స్ కన్నా ఉమెన్ ఓటర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. అందుకనే నితీష్ కుమార్ గారు కంటిన్యూస్ గా ఉమెన్ బేస్డ్ స్కీమ్స్, సైకిల్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ కోసం స్పెషల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తీసుకురావడం కానీ, ఇప్పుడు రీసెంట్ గా తెచ్చిన ఈ 10,000 ఇవ్వడం కానీ, సో డెస్పరేట్ మెజర్స్ తీసుకొని ఖచ్చితంగా జేడీయూకి సిగ్నిఫికెంట్ నంబర్స్ ఉంటే మాత్రమే తనకు తిరిగి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే ఆస్కారం ఉంటుంది అన్నది ఆయన గ్రహించారు. బీజేపీ ఒకవేళ ఆ నంబర్స్ రాకపోతే తనని పక్కకు తప్పించే ఆస్కారం ఉంది అన్నది కూడా ఆయనకి అవగాహన ఉంది. కాబట్టి సీట్ల పంపకంలో కూడా
ఖచ్చితంగా ఈక్వల్ నంబర్స్నే అడగబోతున్నారు అన్నది మనకున్న అండర్స్టాండ్. రైట్, ఓకే అండి. శ్రీనివాసరావు గారు, మీరు చెప్పండి. బీహార్ ఎన్నికల్లో ఈసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చండి ఈ ఎన్నికల్లో? అంటే ఎవరిపై ఆ ప్రభావం ఉంటుందనుకోవచ్చు? ప్రశాంత్ కిషోర్ గురించి వస్తున్న నివేదికల ప్రకారం అయితే, మీడియాలో వస్తున్న దాని ప్రకారం అయితే, ఆయన విద్యావంతుల్ని ఆకర్షించేటువంటి అవకాశం ఉంది అనేది వార్త అండి. అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు, మార్పు కోరుతున్న వాళ్ళు, అంటే ఈ రెండు కూటములతో విసిగిపోయి ఉన్నాం అనేటువంటిది. ఇవాళ ఎక్కడో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా 28% ఓట్లు ఎన్డీఏకి కానీ మహాగఠబంధన్ కాకుండా విడిగా ఉన్నాయి అంటున్నాడు అతను. వాళ్ళిద్దరూ పంచుకున్నటువంటి ఓట్లు శాతం చెప్పి 77% పోతే 72%, మిగతా 28% ఎవరికి వేయట్లేదు, అవన్నీ తనకు వస్తాయనే అంచనాలో ఆయన ఉన్నాడండి. అంటే గత ఎన్నికల లెక్క తీసుకొని. సో అంత శాతం 28% ఓటు పార్టీ ప్రారంభించిన మొదటి కాలంలోనే రావటం అనేటువంటిది అంత సులభమైన విషయం కాదు బీహార్లో. సో కాకపోతే చదువుకున్న వాళ్ళు, ఈ రెండు కూటములు వద్దు, కొంచెం మార్పు కోరుతున్న వాళ్ళు మాత్రం ఆయన వైపు మొగ్గేటువంటి అవకాశం ఉందండి. ఇది కేవలం నగరాలు, పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓటు మాత్రమే ప్రశాంత్ కిషోర్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అయితే ఆయన ప్రభావం ఏదైతే ఉందో, ఓట్ల చీలిక ప్రభావం ఏదైతే ఉందో, అది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేలా కనిపించేటువంటి అవకాశం లేదండి. సో పాట్నా లాంటి పెద్ద నగరంలో కానివ్వండి, భాగల్పూర్లో కానివ్వండి, మిగతా చోట్ల ఎక్కడైనా సరే కొద్దిగా విద్యాలయాలు ఉండి చదువుకున్న వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే వాళ్ళ ఓట్లు చేర్చగలుగుతాడు. ఈ ఓట్లు గతంలో ఎవరికి వెళ్ళాయి, ఎవరి నుంచి ఇతనికి ఓట్లు వస్తాయంటే ఇద్దరికీ కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఏదో ఒకదాన్ని మాత్రమే దెబ్బ కొడతాడు అనేటువంటిది లేదు. రెండోది, మనం ఇంతవరకు చూడనటువంటి ఫ్యాక్టర్ ఇంకొకటి, మజ్లిస్ పార్టీ కూడా అక్కడ పోటీ చేయబోతోంది. ఓవైసీ కూడా పోటీ చేయబోతున్నాడు. సో ఓవైసీ, ఈ ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కీలకం అవుతారండి ఓట్ల చీలికలో. సో ముస్లిం ఓటు గణనీయంగా ఉన్నటువంటి బీహార్లో సో మజ్లిస్ కనుక వేరుగా పోటీ చేస్తే పోయినసారి 5 సీట్లు ఎన్నో గెలిచినట్టున్నాడు. 5 సీట్లలో కూడా 4 వెళ్ళిపోయినట్టున్నాయి, ఎవరికో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినట్టున్నారు గెలిచిన వాళ్ళు. కానీ ఓట్లు మాత్రం ఉన్నాయి వారి తరపున. ఇప్పుడు కొత్తగా ప్రారంభించినటువంటి ముస్లిం వర్గాలు ప్రారంభించినటువంటి ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం కానీ ఏదైనా సరే ముస్లిం ఓటుని బాగా కన్సాలిడేట్ చేస్తోందండి. సో ముస్లిం ఓటు బాగా కన్సాలిడేట్ అయ్యి ఆ ఓటు దృక్పథం బీజేపీని ఓడించడం అనేటువంటి దృక్పథంలో కనుక కన్సాలిడేట్ అవుతే మజ్లిస్కి కూడా పెద్దగా ఓట్లు రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ లక్ష్యం బీజేపీని ఓడించడం కాబట్టి. అలాంటప్పుడు అది కాంగ్రెస్కి, ఆర్జేడీకి పనికొచ్చేటువంటిది. సో ప్రశాంత్ కిషోర్ ఓటు మాత్రం ఇద్దరిలో కూడా, అంటే అటు ఆ మహాగఠబంధన్ని, ఇటు ఎన్డీఏని కూడా, రెండింటిలో కూడా కొంత ఓటు వాళ్ళది, కొంత ఓటు వీళ్ళది తీల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా విద్యావంతులు, మగవాళ్ళు, అంటే యువకులు మాత్రమే ఆకర్షితులు అవుతున్నారనేవి రిపోర్ట్స్ అండి. యువతలు పెద్దగా పట్టించుకోవట్లేదు ఇతని విషయం అనేటువంటిది. కాబట్టి అక్కడక్కడ అర్బన్ సెంటర్స్లో, పట్టణాలలో ఉన్నటువంటి చోట్ల మాత్రం ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఉంటుంది. ఆయన గెలవడు, బట్ ఎవరో ఒకరిని మాత్రం ఓడించేటువంటి శక్తి మాత్రం అతనిలో ఉందండి. అయితే శ్రీనివాసరావు గారు, ఒక చిన్న పాయింట్ అండి. ప్రశాంత్ కిషోర్ ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉందంటే విమర్శలు ఎవరో ఒకరి మీద చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది కదండి. సో ప్రశాంత్ కిషోర్ ఎవరిని టార్గెట్ చేస్తారంటారు? అతని నమ్మకంలో మాత్రం, నా ఉద్దేశంలో మాత్రం అతను నితీష్ కుమార్ని టార్గెట్ చేస్తాడండి. ఎందుకంటే నితీష్ కుమార్ బీజేపీ కాంబినేషన్ కనుక బలహీనపరచగలిగితే తను మిగతా వాళ్ళని ఈజీగా తర్వాత ట్యాకిల్ చేయగలని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు ఇది ఒక కాంబినేషన్, టెస్టెడ్ కాంబినేషన్ అండి. వీళ్ళిద్దరు బీజేపీ, జేడీయూ అనేటువంటివి పలు ఎలక్షన్స్ గెలుచుకుంటూ వచ్చినటువంటివి. అంటే దాదాపుగా 2005 వెనకాల నుంచి తీసుకొచ్చి 7 ఎలక్షన్స్ జరిగాయనే లెక్క కనుక తీసుకుంటే నితీష్ కుమార్ దాదాపుగా 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరి మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు. అంటే ఒక రకమైన స్థిరపడ్డాడు. ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే యాదవుల యొక్క పెత్తనాన్ని సహించలేనటువంటి ఇతర వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇతను ఒక ఆదర్శ నాయకుడిలాగా కనిపిస్తున్నాడండి. నాటి కర్పూరి ఠాకూర్ గారిని, వధులీబయ్య గారిని, వారిలాగా నితీష్ కుమార్ కూడా వాళ్ళకు ఒక ఆశాజ్యోతి, అంటే మనకంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు అనేటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లో యాదవ కులాల యొక్క పెత్తందారీ వ్యవస్థ, అంటే మనకి ఇక్కడ లేదు కానీ వాళ్ళు అక్కడ ఎవరైతే భూస్వాములు అయితే వారి పెత్తందారీ వాళ్ళే మారుతారండి. సో యాదవులు ఆ దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ యాదవ్ దాష్టీకం భరించలేకనే ఆర్జేడీని ఓడించారు గతంలో. ఆ జంగిల్ రాజ్ అనేటువంటి పదాన్ని సృష్టించి ప్రతిపక్షాలు ప్రచారం చేయడం జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ను ఓడించగలిగారు. సో కాబట్టి అట్లానే ఇక్కడ కూడా
ఇప్పటికి కూడా ఈ వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో, బాగా వెనకబడిన, అతి వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఇప్పటికీ కూడా నితీష్నే ఆశాజ్యోతిగా చూస్తున్నారు. రైట్. రెండోది, ఒకవేళ ప్రశాంత్ కిషోర్కు ఓటు వేసినా అతను గెలవడు, అతనేమి ప్రభుత్వాన్ని ఇది చేయలేడు. పైగా అనవసరంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో, అధికారంలో ఉందో, దాని మద్దతును బీహార్ కోల్పోతుంది. ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా అయినా సరే ఎన్నో పథకాలు వాళ్ళకి వచ్చాయి, ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. ఇక రేపు ఇంకొక పార్టీ వచ్చిందనుకోండి, పెద్దగా అలాంటి సహకారం కేంద్రం నుంచి రాకపోవచ్చు. అది మనం మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం కదా. ఓకే. రెండూ కలిసి ఉన్నప్పుడు ఒకలాంటి సహకారం ఉంటుంది, లేనప్పుడు ఇంకో రకమైనటువంటి వ్యతిరేక సహకారం కాదు కానీ అడ్డంకులు కల్పించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఓకే సార్. ఇలా గనక ఓటర్ ఆలోచించినట్టయితే, ఎందుకంటే బీహార్ ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తోందండి. అది సంక్షేమము, ఇంకా డీటెయిల్గా డిస్కస్ అభివృద్ధి చేద్దాం అనే సార్. రెండు కూడా. చర్చకు తిరిగి స్వాగతం. సత్యం గారు, నిరుద్యోగం, యువత మైగ్రేషన్ బీహార్ ఎన్నికల్లో టాప్ ఇష్యూస్ అండి. అయితే పార్టీల మేనిఫెస్టోలు చూస్తేనేమో ఆర్జేడీ మై బహిన్ సమ్మాన్ యోజన, ఎన్డీఏ ఏమో డీబీటీ బ్రహ్మాస్త్రం. ఇవి ఏ మేరకు ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టాయండి? ఇప్పటికి కూడా ఈ మధ్య వచ్చిన సెన్సెస్లో వివిధ రాష్ట్రాల్లో బిలో పావర్టీలో ఉన్న కింద ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎంత ఉన్నదని తీస్తే హైయెస్ట్ 36 and 34% బీహార్, ఉత్తరప్రదేశ్. తర్వాత అవుట్ మైగ్రేషన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఇండియా లేదంటే బీహారే. బీహార్ నుంచి దరిదాపు సౌత్ ఇండియా మొత్తానికి, ఢిల్లీ కాకుండా సౌత్ ఇండియా మొత్తానికి కూడా ఇవాళ అవుట్ మైగ్రేషన్ ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళని నిలబెట్టుకొని ఉపాధి కల్పించే స్థితిలో లేవు. ఎందుకంటే బీహార్ ప్రజలు కూడా నమ్ముతారని నేను అనుకోవట్లేదు. ఎకనామిక్ యాక్టివిటీ లేకపోతే ప్రజలు నిలబడరు, వలస వెళ్తారు. ఇప్పుడు మన తెలంగాణలో చూస్తున్నాం కదా, డిస్ట్రిక్ట్లో డ్రాట్ వచ్చినప్పుడు 2-3 ఎకరాలు కూడా వదులుకొని హైదరాబాద్లో రిక్షా దొక్కటం కానీ, రోజువారీ కూలీకి కానీ పోవటం చేస్తున్నారు. కాబట్టి బీహార్ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ల్యాండ్ రిలేషన్స్ కూడా ఇప్పటికీ ఫ్యూడల్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి పేదల చేతుల్లో ఉన్నటువంటి భూమి చాలా తక్కువ. దీనివల్ల ఇవాళ వాళ్ళకు పని ద్వారానే నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు పార్టీల ప్రోగ్రామ్స్ కూడా గతంలో అనేక సార్లు రిపీట్ చేస్తున్నాయి, పేర్లు మారుతున్నాయి, కానీ ప్రజలు నిలబెట్టుకోలేకపోతున్నాయి. తర్వాత ఇంకో డైమెన్షన్ కూడా, పురుష ఓటర్లు ఎక్కువ ఉన్న పోలింగ్ అయ్యే వరకల్లా మహిళలు ఎక్కువ ఓటు చేస్తున్నారు. పురుషులంతా కూడా అవుట్ మైగ్రేషన్లో ఉండటమే కారణం. కొన్ని లక్షల మంది ఇతర రాష్ట్రాలకు పనుల కోసం పోతుర్రు. ఓటు కోసం మాత్రమే బీహార్ పోయి ఓటు వేసి రావాలన్నంత ఆసక్తి వాళ్ళకు ఉందని నేను అనుకోను. ఒకవేళ ఏదైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటే వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్ టీఏలు ఇచ్చి అరేంజ్ చేసిపోతే ఎవరైనా పోవాల్సింది తప్ప పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్స్కు అట్లా తీసుకుపోయేవాళ్ళని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ రెండు ఫ్రంట్లు కూడా ఇచ్చినటువంటి హామీలు, అంటే పేదలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకొని వాళ్ళకి అక్కడే ఉపాధి కల్పించేటువంటి స్థితిలో ఉన్నాయని నేను అనుకోవట్లేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా మ్యాచింగ్ గ్రాంట్ కూడా బీహార్ ఇవ్వలేకపోతుంది. మిగతా రాష్ట్రాలు ఆప్టిమం యూటిలైజ్ చేసుకుంటున్నాయి, కానీ ఈ రెండు రాష్ట్రాల ఆప్టిమం యూటిలైజేషన్లో ఈ రెండు రాష్ట్రాల పేర్లు లేవు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎకనామిక్ యాక్టివిటీ, మనం ఒక ఇంపార్షియల్గా ఎకనామిక్ స్టూడెంట్గా ఇంపార్షియల్గా మాట్లాడాలంటే ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా ప్రజలు ఉండలేరు. కాబట్టే ఇవాళ ఉన్నటువంటి ఈ పథకాలు కూడా వాళ్ళ నిలబెడతాయి, వెంటనే నిలబెడతాయి అనుకోవట్లేదు. ఇప్పుడు 20 ఏళ్ల నుంచి నితీష్ కుమార్ ఏ పార్టీ సపోర్ట్ తోటి అయితేనే ముఖ్యమంత్రి కొనసాగుతుండు. ఇంత ఐకానిక్ నిలబడ్డప్పటికి కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తను ఈ సెక్షన్స్కు ఇంప్రూవ్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఒక సక్సెస్ఫుల్గా ఉత్తరప్రదేశ్, బీహార్లో బీజేపీ ఒక ఎత్తుగడ వేయగలిగింది. బీసీలంతా అక్కడ ములాయం గాంధీ, ఇక్కడ లలు యాదవ్ వెనకాల ఉంటారని చెప్పేసి ఎంబీసీలను ఆర్గనైజ్ చేయగలిగారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా బీజేపీ తర్వాత నితీష్ కుమార్ ఫ్రంట్కి అట్రాక్ట్ అయి ఉండి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నారు. మరి 2 దశాబ్దాల తర్వాత కూడా ఈ సెక్షన్స్ మరి నితీష్ కుమార్ వల్ల ఇంప్రూవ్ అయిందా, ఇంప్రూవ్ అయితే నిలబడగలుగుతారా? అట్లా ఇంప్రూవ్ అయి ఉంటే మరి అవుట్ మైగ్రేషన్ ఇంకా ఎందుకుంది? తర్వాత ఇంకా బిలో పావర్టీ లైన్ కింద హైయెస్ట్ త్రూఅవుట్ ఇండియాలో హైయెస్ట్ ఎందుకున్నారు? ఇవన్నీ ప్రశ్నలే. కాబట్టి ఇవి ఎఫెక్ట్ కావట్లేదో సామాన్య ప్రజలకు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది పథకాలు అనౌన్స్ చేస్తే అవి ఇంప్లిమెంట్ అయితే ఇవి ఇంకా ఎట్లాగే స్టాండ్ స్టిల్ అయి ఉన్నాయి అనేటువంటిది పెద్ద ప్రశ్న.
తర్వాత రెండవది, ఎలక్షన్స్ రాగానే సోషియో ఎకనామిక్ ఇష్యూస్ కన్నా ఈ తర్వాత రిలీజియస్ ఇష్యూస్, క్యాస్ట్ ఇష్యూస్ బీహార్లో ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటుంది. ఓకే. ఇవాళ నితీష్ కుమార్ను వదిలి బీజేపీ వ్యవహరిస్తే, అది కనుక ప్రజల్లోకి వెళ్తే, వాళ్ళ బీజేపీ వాస్తవానికి బీజేపీకి ఎప్పుడు కూడా స్వతహాగా రాష్ట్రంలో అధికారం రావాలనేది ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళతోటి పొట్టు పెట్టుకున్నటువంటి రాష్ట్రాలు కూడా పార్టీలు కూడా ఎవాపరేట్ అయిపోయినాయి. అస్సాంలో ఏజీపీ కానీ, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కానీ, ఇటువంటి ఎవాపరేట్ అయిపోయినాయి. గోవాలో గోమంతక్ పార్టీ కానీ. ఇక్కడ కూడా అబ్సల్యూట్ మెజారిటీ వస్తే తప్ప ముందే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిని చేయట్లేదు అనేది ప్రజలకు స్మెల్ చేస్తే మాత్రం బీజేపీ నష్టపడుద్ది. రైట్ సార్. ఎందుకంటే ఓకే. అది నితీష్ కుమార్ని ఒక ప్రెస్టీజియస్ గా చూస్తారు ఓకే. కొన్ని క్యాస్ట్లు. అది గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. దేవేంద్ర గారు, రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేశారు, భారీ ర్యాలీలు కూడా తీశారు. అయితే ఓటర్ల జాబితాపై చెలరేగిన వివాదం ఈ ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేయబోతోందండి? ఇంకా ఇది మహాగఠబంధన్ కి చాలా వరకు మేలు చేస్తుందని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తీసుకున్న ఇష్యూస్ అన్నీ కూడా ప్రజల సెంట్రిక్ గా లేవు. ఆయన ఇంతకు ముందు తీసుకున్న కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కానీ, అంతకు ముందు తీసుకున్న ఈ రఫేల్, ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్ కి కనెక్ట్ అయ్యే విషయం, కామన్ మ్యాన్ ని ఎఫెక్ట్ అయ్యే విషయంగా ప్రజలు పరిగణించారు అన్నది మనం పెద్దగా చూడలేదు. కానీ ఈ ఓట్ చోరీ ఇష్యూ, ఎస్పెషలీ ఈయన ఈ డేటా ప్రజెంటేషన్స్ అవి ఇవ్వడం, ఆ తర్వాత ఈసీ రియాక్ట్ అయిన విధానం కూడా ఇక్కడ ఏదో జరుగుతోంది అన్న ఒక పల్స్ ని అయితే జనరేట్ చేయగలిగారు. దాంతో పాటు ఇప్పుడు ఇంకొక 1 month లో ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మోడీ కానీ, బీజేపీ కానీ, అలాగే కొంతవరకు జేడీయూ కానీ తిరిగి ఈ ఆపరేషన్ సింధూర్, ఈ నేషనలిస్ట్ పాలిటిక్స్ ని మళ్ళీ ఎలక్షన్ ర్యాలీల్లో, సభల్లో మనం ఇదే వినబోతాం. ఖచ్చితంగా ఈ 1 month లో మనం రిపీటెడ్ గా మళ్ళీ ఈ పాకిస్తాన్ ఇష్యూ, ఇవన్నీ కూడా మళ్ళీ రాబోతున్నాయి. కాంగ్రెస్ కి అలాగే మహాగఠబంధన్ కి దాన్ని ఈక్వలైజ్ చేసి బ్యాలెన్స్ చేయగలిగే ఒక ఇష్యూ అన్నది ఈ ఓట్ చోరీ ఇష్యూ ద్వారా దొరికిందని అయితే విస్పష్టం. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన ఒక సర్వేలో కూడా దాదాపు 40% మంది, ఎస్పెషల్లీ యూత్ 40% మంది ఈ ఓట్ చోరీ అన్నది నిజమే అని నమ్ముతున్నారని రీసెంట్ గా ఒక ఛానల్లో టెలికాస్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఇష్యూని ఎంత వరకు పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసుకోగలుగుతారు అన్నది ఈ ఎలక్షన్ ర్యాలీల్లో దీన్ని డైవర్ట్ కాకుండా రాహుల్ గాంధీ అలాగే తేజస్వి యాదవ్ దీన్ని ఎంతవరకు కన్సాలిడేట్ చేసుకొని ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ర్యాలీ ఏదైతే ఓట్ చోరీ ర్యాలీ నిర్వహించారో, రాహుల్ గాంధీతో పాటు తేజస్వి యాదవ్ ఒక పాయింట్ వరకు మాత్రమే కోఆర్డినేట్ చేసుకోగలిగారు అన్నది వినిపిస్తున్న వాదన. కాంగ్రెస్ కి, ఆర్జేడీకి ఇంకా పూర్తిగా ఈ అలయన్స్ లో ఉండాల్సిన సఖ్యత ఏదైతే ఉందో అది రాలేదు. హర్యానాలో అది లేకనే కొద్ది వరకు కాంగ్రెస్ పార్టీ చిటికలు పడింది. ముఖ్యంగా ఏఏపీతో అక్కడ చాలా లాస్ అయింది. సో అటువంటి తప్పును మళ్ళీ చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు కరెక్ట్ గా దొరికిన ఈ ఓట్ చోరీ ఇష్యూని, ఎస్ఐఆర్ ఇష్యూని, దాంతో పాటు ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళపైన ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని కలిపికని వాడుకోగలిగితే ఎలక్షన్స్ లో చాలా మంచి ఫలితాన్ని కాంగ్రెస్, మహాగఠబంధన్ సాధించే అవకాశం ఉంది. రైట్ సార్. శ్రీనివాసరావు గారు, ముస్లిం మెజారిటీ జిల్లాల్లో ఇల్లీగల్ మైగ్రేషన్ వివాదం ఆర్జేడీ, బీజేపీ ఇద్దరిలో ఎవరికి లాభం అండి? అట్లాగే ఎవరికి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి? నిజానికి ఇల్లీగల్ మైగ్రేషన్ ఉంది బీహార్లో. అయితే వాటిని బీజేపీ లేవనెత్తుతోంది. ఇల్లీగల్ మైగ్రేషన్ జరిగింది, దొంగ ఓట్లతో లేదా భారతీయులు కానటువంటి వారి ఓట్లతో లబ్ధి పొందబోతున్నాయి ప్రతిపక్షాలు అనేటువంటిది బీజేపీ ఆరోపణ. సో ఈ ఆరోపణ వల్ల మిగతా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిమ్స్ కనుక ఈ ఒక కలిసికట్టుగా ఇదంతా మన మీద దాడి అనేటువంటి భావనలోకి వచ్చారనుకోండి, ఆల్రెడీ వచ్చే ఉన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా. అది జరిగితే అంటే ఇది ముస్లిమ్స్ని అన్యాయం చేయటం కోసం లేదా ముస్లిమ్స్ని సాధారణ జనజీవన స్రవంతిలోంచి పక్కన పెట్టడం కోసం బీజేపీ పనిచేస్తోంది అనేటువంటి ప్రచారం కనుక జరుగుతోంది. దీనివల్ల బీజేపీకి ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ముస్లిం ఓటు వరకు. అయితే అదే సమయంలో తమకు రావాల్సిన ఉపాధిని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటే స్థానిక హిందువులు, మిగతా కులాల వారు దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన కనుక వస్తే
మతపరంగా రెండు వైపులా చీలిపోతాయండి. అంటే కన్సాలిడేషన్ జరుగుతుంది. హిందువులంతా ఒకవైపు, ముస్లింలంతా ఒకవైపు అనేటువంటి జరిగితే అప్పుడు మళ్ళీ హిందూ ఓటు వల్ల బీజేపీ లబ్ధి పొందుతుందండి. ఎందుకంటే ఆ ఇష్యూను చూసి వాళ్లకు పోటీగా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉపాధిని ఇల్లీగల్గా ఇతర దేశం నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ లాక్కుపోతున్నారు కాబట్టి వాళ్ళని బయటికి తరమగలిగినటువంటి లేదా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఉపాధి వీళ్ళకి తెచ్చిపెట్టేటువంటి శక్తి బీజేపీకి మాత్రమే ఉంది అనేటువంటి నమ్మకం హిందువుల్లో కలిగింది అంటే హిందూ కన్సాలిడేషన్ జరుగుతుంది, హిందూ ఓటు కన్సాలిడేషన్ జరుగుతుంది. అప్పుడు బీజేపీ లబ్ధి పొందుతుందండి. సో ఎందుకంటే ఎక్కువ ఓట్లు వాళ్ళవి కాబట్టి. సో ఇది ఈ హిందూ ముస్లిం విభజన ఎక్కడ వచ్చినా సరే ఎలక్షన్ సమయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా ఎన్నికల్లో బీజేపీయే లబ్ధి పొందింది అన్ని రాష్ట్రాల్లో కూడా. బెంగాలు, జమ్మూ కాశ్మీరు, అస్సాంలోని కొన్ని బార్డర్ జిల్లాలు తప్పించి మిగతా చోట్లంతా కూడా హిందూ ముస్లిం ఇష్యూ కనుక వచ్చి ముస్లిమ్స్ మీకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి భావన హిందువుల్లోకి తీసుకెళ్ళగలిగినప్పుడల్లా అది బీజేపీకే లబ్ధి కలిగిందండి. ఓకే అండి. అయితే ముస్లిం ఓటు సాలిడ్గా పడుతుంది. కాంగ్రెస్ కానివ్వండి, ఆర్జేడీ కానివ్వండి, ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా పడుతుంది. కాబట్టి వాళ్ళ ఓటు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, వీళ్ళ ఓటు శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. రైట్. సో రెండు కలిసి ఎవరు ఎంత మార్జిన్లో గెలుస్తారనేది తేడా తప్పించి. చర్చకు తిరిగి స్వాగతం. దేవేంద్ర గారు, అయితే తాజా పోల్స్ ప్రకారం చూస్తే తేజస్వి యాదవ్ సీఎం రేస్లో లీడ్ కనిపిస్తున్నారు. అట్లాగే నితీష్ కుమార్ వెనకబడటం, ప్రశాంత్ కిషోర్ ఏమో 23% పాపులారిటీ ముందుకు వస్తున్నారు. అయితే తదుపరి సీఎం ఎవరండి? నితీషా, తేజస్వియా లేక ప్రశాంత్ అనుకోవాలా? ఒకటండి, ప్రశాంత్ కిషోర్ కి ఇస్తున్న ఈ హైపర్ ఇమేజ్ ఏదైతే ఉందో అది అంతా కూడా నిజమని నమ్మడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఆయన మీడియాని ఆర్గనైజ్ చేయడంలో చాలా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, అలాగే ఒక కన్సల్టెంట్, అలాగే స్ట్రాటజిస్ట్ కూడా. సో ఈ మీడియాలో హైప్ రావడానికి కావాల్సిన టాక్టిక్స్ ఆయనకి బాగా తెలుసు. సో మీడియా నిజంగా చెప్తున్న ఈ 12%, 13% లేదా ఇందాక చెప్పినట్లు 28% అంత పర్సెంట్ ప్రశాంత్ కిషోర్ కి వస్తుంది అని అనుకోవడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంది. ఎందుకు అంటే 2005 తర్వాత బీహార్ లో ఏ పార్టీకి కూడా ఇండివిజువల్ గా ఓటింగ్ పర్సంటేజ్ 25% దాటలేదు. ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంది. లాస్ట్ 2020 ఎలక్షన్స్ లో కూడా డిఫరెన్స్ అనేది 1% ఉంది. ఇకపోతే చీఫ్ మినిస్టర్ ఇష్యూకి వస్తే ఒకవేళ మహాగఠబంధన్ గెలిస్తే చాలా వరకు తేజస్వి యాదవ్ ని యునానిమస్ గా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లాస్ట్ 2 ఎలక్షన్స్ లో ఆర్జేడీ ఈజ్ ద లీడింగ్ పార్టీ. మనకు ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూస్తే హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ తెచ్చుకుంటున్న పార్టీ ఆర్జేడీ. సో ఈ ముస్లిం అలాగే యాదవ్ బ్యాకింగ్ ఉన్నంత కాలం తేజస్వి యాదవ్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ వచ్చే ఛాన్సెస్ లేవు. కానీ మనకు ఎన్డీఏ అలయన్స్ కి నంబర్స్ బాగా వచ్చి మ్యాజిక్ ఫిగర్ ని దాటితే అక్కడ బీజేపీకి ఎంత నంబర్ వస్తుంది అన్న దాన్ని బట్టి నితీష్ కుమార్ ని చీఫ్ మినిస్టర్ గా కంటిన్యూ చెయ్యాలా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. ఒకవేళ బీజేపీకి సిగ్నిఫికెంట్ నంబర్ వస్తే మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్ లో బీజేపీ నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేసి చీఫ్ మినిస్టర్ గా చేయడానికే ఇష్టపడతారు. కానీ జేడీయూకి మంచి నంబర్స్ వస్తే నితీష్ కుమార్ ని కొనసాగించవచ్చు. కానీ ఒకవేళ నితీష్ కుమార్ గారిని చీఫ్ మినిస్టర్ గా కొనసాగించినప్పటికీ కూడా ఆయనకి ఒక సముచిత స్థానం, అంటే ఏ విధంగా అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ ని, జ్యోతిరాదిత్య సింధియాని అకామిడేట్ చేశారు, సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చే ఆస్కారం అయితే కొద్ది వరకు ఉంది. కానీ నితీష్ కుమార్ అలాగే బీజేపీ నుంచి ఒక పేరు లేదా మనకు తేజస్వి యాదవ్ కాకుండా ఈ చిన్న పార్టీల నుంచి ప్రశాంత్ కిషోర్ వీళ్ళు చీఫ్ మినిస్టర్ అయ్యే దాఖలాలు దాదాపు ఏమాత్రం లేవు అని మాత్రమే మనం చెప్పుకోగలం. ఓకే, శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 3.66 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు. 7,42,00,000 మంది ఫైనల్ లిస్టులో ఉన్నారు. అయితే ఈ అంశం ఏ విధంగా బీహార్ రాజకీయాన్ని మార్చబోతోందండి? అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ ఓటు చోరీ అనేటువంటి విషయంలో వ్యక్తిగత అంటే రాజకీయ నాయకులు విస్తృతంగా మాట్లాడుతున్నారు కానీ, లేదా విశ్లేషకులు లేదా టీవీ ప్యానలిస్టులు ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ, సాధారణమైనటువంటి ఓటర్ల దగ్గర నుంచి మా ఓటు కనబడకుండా పోయింది అనేటువంటి మాట రావట్లేదండి. ఎక్కడా కూడా నేను వెళ్ళలేదు ఇంతవరకు మా ఓటు పోయింది అనేటువంటి. ఇప్పుడు కూడా ఎన్నికల కమిషన్ సంఘం వాళ్ళు ఫైనల్ ఓటర్స్ లిస్ట్ ఇచ్చారు. 7 కోట్ల ఓటర్లు 30 లక్షలు అనేది పెద్ద ఇష్యూ కాదండి. సో తర్వాత 20 ఏళ్ల తర్వాత ఎప్పుడో చేస్తున్నటువంటి రివిజన్ ఇది. కాబట్టి ఆ మేరకు తేడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓటర్లు మాత్రం ఏమీ మాట్లాడకుండా
పార్టీలు మాత్రమే మాట్లాడుతున్నాయి, పార్టీ నాయకులు మాత్రమే దీని గురించి చాలా ప్రచారం చేస్తున్నారు తప్పించి సాధారణంగా బాధపడాల్సినటువంటి ఓటర్ దగ్గర నుంచి ఈ బాధ లేదు. నా ఓటు పోయింది ఇవి లేకపోతే ఎలా అనేటువంటి ఇది కనిపించట్ల. అందువల్లే రాహుల్ గాంధీ ప్రారంభించినప్పుడు ఎంత గొప్ప ఇంటెన్సివ్గా జరిగిందో ఈ యాజిటేషన్ అనేటువంటిది లేదా ఈ ప్రచారం అనేటువంటిది, దాన్ని పెద్దగా ముందుకు తీసుకెళ్ళటం అంత ఇష్టం లేనట్టుగా తేజస్వి యాదవ్ వేరే పద్ధతులు తీసుకెళ్ళాడు. ఆయనేమో కేవలం క్యాస్ట్ కన్సాలిడేషన్ వైపు నుంచే ఆలోచిస్తున్నాడండి తేజస్వి యాదవ్, తన వర్గాలు జాగ్రత్తగా చూసుకుంటే గెలుపని. రాహుల్ గాంధీకి కేవలం బీహారే కాదు, నేషన్ వైడ్ కాంగ్రెస్ గెలుపు మీద అతని ఆలోచన. కాబట్టి ఇది మహారాష్ట్ర, హర్యానాలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో చూపిస్తే తనకి ఇమేజ్ నేషనల్ లెవెల్లో పెరుగుతుంది. కాబట్టి వారిద్దరికీ ఉన్నటువంటి ప్రయోజనాలు వేరువేరు. అంటే ఒక లక్ష్యం బీజేపీని ఓడించడం, మోడీని బద్నాం చేయడం, అది వేరే విషయం. రెండోది ఏమిటంటే జాతీయ స్థాయిలో గుర్తింపు, జాతీయ స్థాయిలో ఇదే ఇష్యూ నెక్స్ట్ ఎలక్షన్లోకి తీసుకువెళ్ళటమేమో రాహుల్ గాంధీకి ఉద్దేశం. తేజస్వి యాదవ్కు బీహార్ గెలుచుకోవడం మాత్రమే ఉద్దేశం అండి. అతనికి అంతకన్నా పెద్దగా ఆశలు లేవు. కాబట్టి ఇది సరి అయినటువంటి పద్ధతిలో ఆ ఓటర్లలోకి తీసుకువెళ్ళటంలో ఎక్కడో లోపం జరిగింది. ఈరోజు తాజాగా వస్తున్నటువంటి చాలా జాతీయ స్థాయి మీడియా పత్రికల్లో వస్తున్న వార్తలను చూస్తే ఆ ఇష్యూ పెద్దగా మరుగున పడిపోయింది. మిగతా విషయాలు మళ్ళీ మామూలే, ఆ కుల సమీకరణలు లేదా మొన్న అనౌన్స్ చేసినట్టు 10,000 రూపాయలు, దీని వైపుకు మళ్లించడంలో కొంతవరకు అధికార పార్టీ సాధించింది అంటున్నారు. అయితే ఇది కూడా మనం ఈరోజు చెప్పేటువంటి ప్రజాభిప్రాయం అనేటువంటిది ఫైనల్గా ఇలానే ఉంటుందా అంటే రేపటి నుంచి జరిగే ఒక 40 రోజుల కాలంలో ప్రచారం ఎవరు జాగ్రత్తగా ప్రజలను ఆకట్టుకునేలాగా ప్రచారం చేయగలుగుతారు. తప్పనిసరిగా ధన ప్రవాహం ఈ ఎన్నికల్లో ఉండబోతోందండి. విపరీతమైనటువంటి డబ్బులు పెట్టి ఓట్లు కొనగలుగుతున్నారు. ఓట్ల శక్తి అధికార పార్టీకి ఉంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుందేమో. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఆర్జేడీ కాంబినేషన్ రేపు ఎలక్షన్ సీట్ల పంపిణీ పూర్తి అవుతే తప్పించి వాళ్ళు ఏమాత్రం ఎఫెక్టివ్గా నితీష్ కుమార్ని ఓడించగలనేది బయటికి రాదండి. సో ఎలా పంచుకుంటారు, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇస్తారు, కాంగ్రెస్ నిజంగా అన్ని సీట్లు గెలవగలిగినటువంటి సత్తా కలిగి ఉందా బీహార్లో, ఈ విషయాలు బయట వచ్చిన తర్వాత కానీ ఇక అప్పటి రెబల్స్ అవి. కాబట్టి అటువైపు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అనేటువంటి స్పష్టం బయటకు ప్రకటించకపోయినప్పటికీ కూడా, ఇటువైపు కూడా ప్రకటించకపోయినప్పటికీ కూడా నితీష్ కుమార్ ప్రస్తుతానికి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి అనేటువంటిది మాత్రం ఖాయం. ఎందుకంటే గెలుపు అవసరం కోసం నితీష్ కుమార్ బీజేపీకి కావాలి. రైట్ సార్. గెలిచిన తర్వాత మార్పులు చూసుకొని వాళ్ళకి తగ్గ నాయకుడు సొంతగా ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ అలాంటి నాయకుడు బీజేపీకి లేరు అక్కడ. రైట్. సత్యం గారు, ఎన్నికల పొత్తులు, సీట్ల సర్దుబాటు ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉందండి? అంటే ఈసారి మీరు బీహార్ ఎన్నికల్లో ప్రత్యేకంగా గమనించిన అంశాలు ఏంటి సార్? ఖచ్చితంగా ఆర్జేడీ యొక్క ఉద్దేశం ఏమిటంటే గతంలో ఇచ్చినటువంటి సీట్లలో దరిదాపు ఒక 30% కాంగ్రెస్ గెలిచింది. ఈసారి తగ్గించుకుని కాంగ్రెస్ శక్తిని మించి సీట్లు ఇచ్చాం కాబట్టి తగ్గించుకుంటే మంచిది అనేది ఆర్జేడీకి ఉన్నటువంటి ఒపీనియన్. కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒపీనియన్ ఏమిటంటే ఈ ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ బీహార్ పర్యటన ఒక ఊపు తీసుకొచ్చింది. కాబట్టి ఈ ఊపులో ప్రధాన పాత్ర కాంగ్రెస్ వహించబోతుంది. కాబట్టి ఓడిన సీట్లు కొన్ని ఆర్జేడీ తీసుకొని, గెలిచిన సీట్లు కొన్ని మాకు ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ యొక్క అంతరంగం. ఈ విధమైనటువంటి డిఫరెన్సెస్ కొనసాగుతున్నాయి. అయితే చివరికి కాంగ్రెస్ తల ఒగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొన్ని చోట్ల ఒంటెత్తు పోకళ్లతోటి ఒంటరైపోయి ఓడిపోయింది. దానికి ఎగ్జాంపుల్ హర్యానా రిజల్ట్ వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ సింగిల్ గెలవబోతుంది అనేటువంటి వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ కూడా. కానీ చివరికి ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందంటే తన బలాన్ని అత్యంచనా వేసుకొని మేము పొత్తు పెట్టుకుంటామని వచ్చినటువంటి వాళ్ళని కూడా రిజెక్ట్ చేసి ఒంటరిగా పోయింది. ఆ ఎక్స్పీరియన్సెస్ కాంగ్రెస్కి ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీహార్లో అట్లా ఒంటెత్తు పోకటితోటి పోయి కాంగ్రెస్ నార్తులు లేదు వాషౌట్ అయితే అనిపించుకునే కన్నా ఒక మిత్రపక్ష ముఖ్యమంత్రి అయినా, ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి అయినా అవసరం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఆర్జేడీకేం రాష్ట్ర అధికారం అవసరం, కాంగ్రెస్కేం సర్వైవల్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా. కాబట్టి బీహార్లో అది నిలబెట్టుకోవటానికి పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇక ఎన్డీఏ వైపు చూస్తే నితీష్ కుమార్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఆయన డిసడ్వాంటేజ్లో పడితే ఈసారి కష్టమనే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్క సీట్ అయినా మాకు ఎక్కువ ఇవ్వాలని. ఓకే సార్. బీజేపీ వాళ్ళు మాకు ఒక్క సీట్ అయినా ఎక్కువ ఉండాలి మీరు తీసుకునే కన్నా. బీజేపీ అంచనా ఏమిటి?
నితీష్ కుమార్ పార్టీ కూడా రోజు రోజు కొంత వీకెన్ అయింది. వీకెన్ అయినటువంటి పరిస్థితుల్లో తక్కువ సీట్లతో సర్దుకోవాలన్నది బీజేపీ అంతరంగం. తర్వాత చిరాగ్ పాస్వాన్ యొక్క అంతరంగం ఏమిటి, అసలు మమ్మల్ని గుర్తించట్లేదు, కార్నర్ చేయట్లేదు, చేస్తున్నారు, మేము అసలు అవసరమైతే బీహార్ వ్యాప్తంగా పోటీ చేస్తామని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి రెండు ఫ్రంట్లలో కూడా సీట్ల పొత్తు అనేటువంటిది ఒక సమగ్ర దృక్పథంతో అంగీకారానికి రాకపోతే అక్కడక్కడ డిస్టర్బెన్స్ వచ్చి ఉండే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే ఇవాళ ఇండి కూటమికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ యాంటీ ఇంకంపెన్స్. తర్వాత బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇవాళ ముస్లిము ఎంఐఎం పోయి బీహార్లో పోటీ చేయడం. రైట్ సార్. దరిదాపు 11 నియోజకవర్గాల్లో అత్యధిక ముస్లింల ఓటింగ్ ఉంది. అట్లాగే 18 నియోజకవర్గాల్లో అటు ఇటు చేయగలిగినటువంటి ఓటింగ్ ఉంది. కాబట్టి ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ ఎక్కడైనా ఎంఐఎం పోటీ చేయకపోతే ఆ ఓట్లని సెక్యులర్ పార్టీస్కి వస్తాయి. ఇప్పుడు అవి గడ్డి కొట్టే అవకాశం ఉంది. రైట్ సార్, ధన్యవాదాలు సార్. దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, సత్యం గారు, దేవేంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికి బీహార్ శాసనసభ ఎన్నికల సమరంలో మహాగఠబంధన్ అట్లాగే ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా కుల సమీకరణలు ఎక్కువ కనిపించే బీహార్లో చూస్తే మనకి ఈసారి నితీష్ కన్నా కూడా తేజస్వి యాదవ్కి కాస్త ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్లాగే రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర కావచ్చు, లేకపోతే ప్రశాంత్ కిషోర్ ప్రభావం కావచ్చు, ఈ రెండు కూడా ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.